హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆకుల్లో ఆరోగ్యం అనే విషయం మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఇదేం చూపిస్తున్నానంటే, నిన్న వీడియోలో నేతి బీరకాయలు 3 పువ్వులు విచ్చుకున్నాయని చూపించాను కదా, అవి పాలినేషన్ అయినాయి. ఈ 3 చూడండి పాలినేషన్ అయ్యి కిందకు వాలితే పాలినేషన్ అయినట్టు అని చెప్పాను కదా, కిందకు వాలాయి చూడండి. ఇంకా నెక్స్ట్ కరివేపాకు కోసుకుందామండి. ఈ కరివేపాకు చూడండి, నేను గుబురుగా చేద్దామనేసి నేనేం చేస్తానంటే, ఇప్పుడు కింద అన్నీ ముదిరి అన్నీ తీసేస్తానండి. ముదిరి తీసేస్తే ఇలా పైన టిప్స్ కట్ చేసామనుకోండి, ఇలా పక్కన నుంచి 2 కొమ్మలు వచ్చాయండి. ఇంకా ఇక్కడ కింద చూడండి, ఇది మధ్యలో కట్ చేసాం కదా, ఇప్పుడు దీనికైతే 3 వచ్చాయి. ఇప్పుడు మనం గుబురుగా చేయాలంటే చెట్టుని పైన కొమ్మ విరిసేసామనుకోండి, ఇలా పైన మల్టిపుల్ బ్రాంచెస్తో గుబురుగా తయారవుతుంది. మనకు ఆకు కూడా ఎక్కువ హార్వెస్ట్ చేయడానికి వస్తుందండి. ఏ చెట్టుకైనా ఇంతే ప్రాసెస్. స్టార్టింగ్ టిప్స్ కట్ చేసామనుకో, కింద ఎక్కువ బ్రాంచెస్తో వస్తాయి. బెండ చెట్టు అయినా అంతే, బీర చెట్టు అయినా అంతే, సొర చెట్టు అయినా అంతే, ఏ చెట్టు అయినా అంతే. పైన టిప్స్ కట్ చేసామంటే కింద నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి గుబురుగా పెరుగుతాయి. ఇంక ఇది లక్ష్మీ తరు మొక్కలో పచ్చిమిర్చి మొక్క పెట్టాను కదండి, మీరు అంతకుముందు కూడా చాలాసార్లు చూశారు. అయితే ఫస్ట్ హార్వెస్ట్ అయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చాయండి, బ్రేక్ ఇచ్చేసినాక ఇప్పుడు మళ్ళీ పూలు పూత మొగ్గలతో ఉన్నాయండి. దీనికి ఒక 2 మిర్చి వచ్చాయండి, తీసేస్తున్నాను. చూడండి చుట్టూరు మొత్తం, మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలా పూత అయితే ఉందండి. ఇంకా దీంట్లో ఉన్న 2 మిర్చి హార్వెస్ట్ చేసుకుందాము. ఇంక ఇందులోనే దోస చెట్టు ఇదిగోండి ఇలా పడి వచ్చాయండి 2 మొక్కలు, అది అలానే ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సులిన్ మొక్క అండి. ఇంకా షుగర్కి ఇన్సులిన్ మొక్క అది ఒక వీడియో పెట్టానండి. మీకేమన్నా డౌట్, పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియో చూడండి. ఇంకా ఇవి నేను ఈరోజు అయితే ఇది పంచడానికే హార్వెస్ట్ చేస్తున్నానండి. అంటే మా ఇంట్లో ఎవరికి షుగర్ అలాంటివి లేవు కాబట్టి నేను పెంచి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళకి ఇస్తాను. ఈరోజు అయితే మొత్తం హార్వెస్ట్ అంతా వేరే ఇద్దామనేసి తీస్తున్నానండి. ఇంకా ఇదొకటి నేలవేము మొక్క అండి. నేలవేము అంటే ఇది కూడా ఒక వీడియో చేశానండి. నేలవేము హెల్త్ బెనిఫిట్స్, అది షుగర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. విషం అండి ఇది, గొంతులో నోట్లో పెట్టుకుంటే ఆకు గంట సేపు ఆ చేదు అనేది ఆ మొత్తం నోరంతా చేదండి గొంతు వరకు. కానీ షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది తిన్న వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఈసారి వేరే వాళ్ళకి ఇస్తున్నానండి. ఇంకా ఆయుర్వేదం మొక్కల్లో ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్క ఈ నేలవేం మొక్క అండి. చాలా టబ్బుల్లో కుండీల్లో పెరిగింది కదా, అంతా తీసి ఒకటేసారి ఎదుగోండి అలా కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇదంతా ఇచ్చేస్తానండి. ఈ ఆకు నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని వాడుకోవాలి. ఇంక ఇది తెల్ల గురివింజ అండి. దీనికైతే ఫుల్ పూత వచ్చేసి కాయలు కూడా చూడండి, నేను అంతకుముందు ఒకసారి షార్ట్స్లో పెట్టాను. తెల్ల గురివింజ మొక్క గురించి కూడా హెల్త్ బెనిఫిట్స్ వీడియో పెట్టున్నానండి. కంపల్సరీ చూడాల్సిన వీడియో అండి. దాంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్, అది మనకు తెలియని రోగాలకు కూడా పనిచేసే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇంకా ఇదంతా పూతేనండి, మొత్తం కాయలు పూతతో నిండుంది. కాయలు కూడా చాలా అయితే చాలా వచ్చి ఉన్నాయండి. నేను 2 ఇయర్స్ అయింది మొక్క పెంచడం స్టార్ట్ చేసి. ఇంకా నెక్స్ట్ ఇది ఆకు కోస్తున్నానండి. ఇది కూడా ఇచ్చేద్దామని వేరే వాళ్ళకి, అంటే నాకు ఎక్కువైపోతుంది కదా, ఇంకెవరన్నా నీడీ పీపుల్కి ఇచ్చేద్దామనేసి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి చాలా కోస్తున్నానండి. ప్రతిరోజు 4 ఆకులు, పిల్లలకైతే 1, 2 ఆకులు, చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే 4 ఆకులు కంపల్సరీ తినొచ్చండి. ప్రతి ఒక్కరూ తినదగిన ఆకు. ఈ విషయం నేను ఓంకారంలో చెప్పే గురూజీ ద్వారా తెలుసుకున్నానండి. కానీ ఇది చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి, నా మీద పనిచేసింది కాబట్టి నేను మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. ఇంక ఈ తమలపాకు మొక్క అండి. తమలపాకు మొక్క అందరికీ తెలుసు, దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పాను. జలుబు దగ్గుకి చాలా మంచి మెడిసిన్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఈరోజు దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఈ ఆకు పంపిస్తున్నానండి.
నేను షార్ట్స్లో పెట్టానండి వీడియో, ఎవరన్నా చూడకపోతే చూడండి. తమలపాకు, మిరియాలు ఒక 4, ఒక యాలుక్కాయి, ఒక లవంగ, ఒక హాఫ్ స్పూను తేనె వేసుకొని తింటే 3 డేస్లో కంట్రోల్ అవుతుందని మీకు ఒక వీడియోలో చెప్పానండి. ఇంక ఇది ఆవాల మొక్క అండి. ఆవాల మొక్క కంపల్సరీ పెంచుకోమని చెప్తాను కదా. చూడండి బీస్ చిన్న తేనెటీగ ఎలా దాంట్లో ఉన్న మకరందాన్ని తీసుకుంటుందో చూడండి. ఇది మొత్తం ఎల్లో కలర్ ఉంది కదండి, ఈ ఎల్లో కలర్కే బాగా అట్రాక్ట్ అవుతాయి బీస్ అండ్ బటర్ఫ్లైస్. నేను ఫామ్లో కూడా చాలా వరకు వేయాలని అనుకుంటున్నానండి, కాకపోతే కోళ్ళు ఉన్నాయి కదా అవి తినేస్తాయని నేను వేయలేకపోతున్నాను. ఆవాల మొక్క ఎలా అయితే ఉండొచ్చో ఈ ఆకు చాలా డేంజర్ అండి. ఇది ఎలా వచ్చిందో మరి నా కుండీలో వచ్చిందండి. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇవి ఉన్న ఏరియాలో ఉంటే. అది అందుకని తీసేసి కొంచెం దూరంగా పడేయాలండి. కానీ నేనేం చేస్తున్నానంటే నేను ఒక టబ్లో వేసి పెడతాను, తర్వాత తీసేస్తానండి. చూడండి ఒక టబ్లో నేను చెత్త అంటే తీసేసిన ఆకులు, కొమ్మలు ఇలా కలెక్ట్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఇలా వేస్ట్ చేయకుండా తీసేసిన కొమ్మలు, ఆకులు అవన్నీ కూడా పడేయకుండా ఇలా ఒక టబ్లో వేసి పెడితే ఎప్పుడైనా టబ్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఆకులు పనిచేస్తాయి. ఇంక ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ అండి. ఇవన్నీ కూడా బయటికే వెళ్తాయి. ఇవన్నీ షుగర్ ఉన్న వాళ్ళకి, జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి పంపించేస్తున్నానండి ఈ ఆకంతా. ఇంకింతే అండి. ఇలాగే మీరు కూడా పెంచుకోవాలని, ఆకుల్లోనే ఆరోగ్యం ఉందని తెలుసుకొని వాడుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.